ఎవరి మీద పెట్టాడు? మన మీద పెట్టాడు, రక్షించబడిన వారి మీద పెట్టాడు. ఇప్పుడు నువ్వు కనపడవు. ఏం కనపడుతుంది? మందస్సు చూడగానే మందస్సు మీద ఉన్న కరుణాపీఠం, ఆ కరుణాపీఠం మీద ఉన్న దేవదూతలు, ఆ దేవదూతల మధ్యలో ఉన్న కెరూబులు కనపడతారు. దేవుని స్తుతి కలుగున గాక. హల్లెలూయా. నాకు కూడా తెలియదు ఈ విషయం, నాకు ఇప్పుడే తెలిసింది. ఆ యొక్క దేవదూతల విగ్రహం కదా, అక్కడ ఎందుకు పెట్టాడని నేను ఎప్పటి నుంచి అనుకునేవాడిని. ఇప్పుడు దేవుడు నాకు తెలియచేశాడు, అది నీకు నాకు సాదృశ్యంగా ఉన్నదని. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నీకు చేతితో తయారు చేయబడిన మనిషికి సాదృశ్యం, చేతితో తయారు చేయబడిన మనిషికి సాదృశ్యం. మనిషి రెండు రకాలు ఉంటారు, ఒకడు మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు. అందుకే సిలువలో ఒకడు మంచోడు ఉన్నాడు, ఒకడు చెడ్డోడు ఉన్నాడు. ఇద్దరు మంచోళ్ళ? ఇద్దరు చెడ్డోళ్ళే. కానీ అప్పుడప్పుడు తన మనసును మార్చుకున్న కారణాన అతడు మంచోడయ్యాడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రభువు అన్న సంగతి గ్రహించాడు కాబట్టి మంచోడయ్యాడు. ఇతడు నిజముగా దేవుని కుమారుడన్న సంగతి గ్రహించాడు. ఎందుకంటే మనిషికి ఎంత ఓపిక, ఎంత సహనం మానవులకి ఉండదో అన్న సంగతి అతడు గ్రహించాడు. ఎందుకంటే రక్తము కారిపోతూ చిత్ర వధ చేయబడుతూ ఏ మాత్రము ఇంత రక్తం కూడా లేకుండా శరీరం మొత్తం ఒలుస్తుంటే నోరు విప్పకుండా మౌనముగా ఉండే వ్యక్తి ఎవరైనా ప్రపంచంలో ఉంటారా? ఎవరు ఉండరు. అది నా ప్రభువు అయిన యేసుక్రీస్తు మాత్రమే. దేవునికి స్తుతి కలుగునగాక. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? వధకు తేబడిన గొర్రె పిల్ల వలె మౌనముగా ఉండిపోయాడు. మౌనముగా ఉండిపోయాడు, నోరు విప్పలేదు. కొడుతున్న వారికి వీపును అప్పగించాడు, గుద్దుతున్న వారికి ముఖాన్ని అప్పగించాడు, ఉమ్ము వేస్తున్న వారికి ముఖం ఇచ్చాడు. ఊసుకో. మౌనముగా మౌనముగా మౌనముగా. గొర్రె పిల్ల ఏ విధముగా అది దాని కుతి మీద కత్తి పెట్టినాను, అది మౌనంగా చూస్తూ ఉంటుంది, కానీ జాలిగా చూసింది. కానీ నేను చచ్చిపోతున్నాను, నేను పారిపోతాను, దాని కాళ్ళు ఎరగొడతాను, కాళ్ళతో పరిగెత్తుతాము లేకపోతే చేద్దాము అని ఆలోచన దానికి రాదు. మౌనంగా చూస్తూ ఉంటుంది. అదేవిధంగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో మౌనముగా ఉండిపోయినాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఆయన మౌనంగా ఉండిపోయినాడు, నోరు విప్పలేదు. అది చూచిన ఆ యొక్క దొంగ ఇతడు నిజంగానే మనిషి కాదైనా దేవుడే కాబట్టి ఇంత మౌనంగా ఉండగలిగాడు. మనుషులు ఇంత మౌనంగా ఉండరు. ఇంత చిత్రవధ చేస్తుంటే ఒక్క మాట కూడా విప్పకుండా, నోరు విప్పకుండా ఏ విధంగా మౌనంగా ఉండాలని గ్రహించగలిగాడు ఆ దొంగ. అందుకే అతడు రక్షించబడ్డాడు. దేవునికి స్తుతి కలుగునగాక. నీవు కూడా ఆ విధంగా మార్పు చెందితే నా దేవుడు నిన్ను మార్చేస్తాడు. నా తండ్రి నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నా తండ్రి నిన్ను పరిశుద్ధిగా మార్చేస్తాడు. నిన్నెట్టి పరిస్థితుల్లో నిన్ను విడిచిపెట్టడు. నువ్వు మార్పు చెందితే చాలు, ఆ కరుణామయుడి యొక్క కరుణ మన మీద ఉంటుంది కాబట్టి నువ్వు రక్షించబడతావు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నువ్వు రక్షించబడతావు ప్రియా దేవుని బిడ్డలారా. అందుకే జాగ్రత్త కలిగి ఉండు. మనసు మార్చుకో, తలంపులు మార్చుకో, ఆలోచన మార్చుకో, నీ బుద్ధి మార్చుకో. చచ్చిపోయాకు, బ్రతుకు ప్రభువులో, బ్రతుకు నా దేవుల్లో, బ్రతుకు ప్రభు కొరకు. ఎంతకాలము వేషధారణ జీవితం జీవిస్తావు? ఎంతకాలం మోసకరమైన బ్రతుకుతావు? మారవా? నీ జీవితం మారదా? ప్రభు ఎవరు నీకు తెలీదా? తెలుసుకో. నా దేవుడు సామాన్యుడు కాదాయనా, తాట తీస్తాడో. జాగ్రత్త ప్రియా దేవుని బిడ్డలారా. ఆత్మీయ జీవితాన్ని మార్చుకుందాం, తలంపులు మార్చుకుందాం, నీ క్రియలు మార్చుకో. ఆయన కరుణాపీఠం నీ మీద నా మీద అమర్చాడు ఆయన. అది ఇప్పుడు కూడా నిన్ను కప్పి ఉన్నది, నన్ను కప్పి ఉన్నది. నువ్వు చేసే ప్రతి పని ఆయనకే మహిమ, ఆయనకే మహిమ, ఆయనకే మహిమ, ఆయనకే మహిమ. ఎవరికి మహిమ రాకూడదు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఎవరికి మహిమ రాకూడదు, ఎవరికి మహిమ రాకూడదు. తండ్రికి రావాలా? మనము జస్ట్ ఆయన పనివారం మాత్రమే, ఆయన పాలేరులు మాత్రమే, ఆయన బిడ్డలు మాత్రమే. సమస్తం నీ కొరకు దేవుడు చేసి వచ్చాడు. దేవునికి స్తుతి కలుగునగాక. నీ కొరకు చేసింది ఎక్కువ, నువ్వు ఆయన కొరకు చేసింది ఏమీ లేదు. దేవునికి మహిమ కలుగునగాక. నేను ఏమీ చేయలేదు, దౌర్భాగ్యుణ్ణి. నా దేవుడు నన్ను దర్శించిన నేను చేయలేదు. ఆయన నాతో మాట్లాడి నేను ఏం చేయలేకపోయాను. ఆయన నన్ను మాట్లాడి నన్ను బతికిచ్చి
ఆయన కృపతో నింపినా నేను నా ప్రభు కొరకు ఏమి చేయలేకపోయాను. ఏమి చేయలేదు, దౌర్భాగ్యుని నేను. ఏమి చేయలే నా ప్రభు కొరకు. ఎంతవరకు నా ఆయుష్కాలం అంతా అయిపోయింది, నా బ్రతుకంతా అయిపోయింది. నా ప్రభు కొరకు నేను ఏమి చేయలా. ఆయన నా కొరకు అన్ని చేశాడు. దేవునికి స్తుతి కలుగునగాక. ఆయన నా కొరకు అన్ని చేశాడు. నేను నా ప్రభు కొరకు ఏమి చేయలా. ఒకవేళ మీరు చేసి ఉంటే ధన్యులు, దేవుడి రాజ్యంలో మీరు వెళ్తారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అవును ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు బ్రతకాలా. నీ కొరకు దేవుడు అనేకము చేశాడు. ఆయన కరుణాపీఠం మన మీద పెట్టాడు. ఇప్పుడు మనమంతా కూడా దేవుని కరుణతో కప్పబడి ఉన్నాం. దేవునికి స్తుతి కలుగునగాక. ఎవరైతే ఆ కరుణాపీఠం దగ్గరికి వస్తారో వారు రక్షించబడతారు. ఎవరైతే ఆ కరుణాపీఠం వైపు చూస్తారో వారు బాగుపడతారు. ఎవరైతే ఆ కరుణాపీఠం మీద దృష్టి కలిగి ఆలోచన కలిగి ఉంటారో వారు దీవించబడతారు. ఆ కరుణాపీఠం మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తుతి కలుగునగాక. ఆ యేసుక్రీస్తు వైపు నువ్వు చూచినప్పుడు నువ్వు బాగుపడతావు. యేసుక్రీస్తు వైపు నువ్వు చూచినప్పుడు నువ్వు దీవించబడతావు. యేసుక్రీస్తు వైపు నువ్వు చూచినప్పుడు నీ పాపములన్నీ కూడా తొలగిపోతాయి. ఆయన వైపు ఎవరైతే చూస్తారో వారు దేవుని కృపను అనుభవిస్తారు. దేవునికి స్తుతి కలుగునగాక. దేవుని మహిమను అనుభవిస్తారు. దేవుని సన్నిధిని అనుభవిస్తారు. ఆ కృపగల తండ్రి స్వచ్ఛమైన బంగారంతో కూడిన ఆ కరుణాపీఠం మీద ఆశ్రయుడయ్యాడు. నీ మీదకు రావాలంటే నీవు కూడా స్వచ్ఛమైన జీవితం జీవించు. స్వచ్ఛమైన బ్రతుకు. పాపం లేని జీవితం జీవించు. పరిశుద్ధంగా ప్రభు కొరకు జీవించు. పరిశుద్ధంగా దేవుని కొరకు జీవించు. ఆ కృపగల తండ్రి నీ మీదకు దిగి వస్తాడు. దేవుని స్తుతి కలుగునగాక. నీ మీదకు వస్తాడు, మనందరి మీదకు వస్తాడు. ఆయన నేను నన్ను విడిచిపెట్టడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మార్పు చెందుదాం. ఎప్పుడు విని వదిలివేసే దుర్మార్గమైన ఆలోచనలు తీసివేయి. ఎప్పుడు వింటున్నావు ఈ బోధ సూపరు, అబ్బా చప్పలు కొట్టుకోవడం సంకలు కొట్టుకోవడం కోసం కాదు. ఈ బోధలో నువ్వు మారటం కోసం. నువ్వు మారలేదంటే నువ్వు నరకానికి పాత్రురాలు అయిపోతావు. నిన్నెవడు బాగు చేయలేడు, నిన్నెవడు పరలోకానికి తీసుకెళ్ళడే కంతే. నీవు నరకం కోసం తయారు చేయబడిన బిడ్డగా మారిపోతావు. ఈ వాక్కులు దేవుడు నిన్ను మారటం కోసమే తప్ప మంచి వాక్యం, అబ్బా సూపర్ వాక్యం అని చెప్పి సన్మానం చేయడం కోసం కాదు. దేవుడు నిన్ను దర్శించడానికి, నిన్ను మార్చడం కోసం మాత్రమే ఈ వాక్కులు పరం నుండి నీకు నాకు తెలియచేస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగునగాక. ఎవరికి లేదు ధన్యత, ఎవరికి లేదు భాగ్యం. నీకు నాకు ఇచ్చాడు. కళ్ళు మిన్ను కాని రావటంలా నీ యొద్ద నుండి ఆ పరిశుద్ధాత్మ ఎత్తబడిన తర్వాత అప్పుడు నీకు అర్థమైంది భ్రష్టుడు అని. ఎంతకాలం వేషాలను బతుకుతావు? ఎంతకాలం నీకు నువ్వు మోసం చేసుకుంటావు? ఎంతకాలం నీకు నువ్వు మోసం చేసి బ్రతుకుతావు? మారాలా, మార్పు రావాలా, ప్రభులో బ్రతకాలా, దేవుని కొరకు జీవించాలా, ఆ కరుణామైన దగ్గరకు నువ్వు రావాలా, ఆయన చెంత నువ్వు చేరాలా. అందుకే కరుణాపీఠాన్ని మందస్సం మీద ఎత్తి పెట్టడం అనగా మన ప్రభు మరణానికి ఆయన శిలువ మీద దింపి ఆ యొక్క సిద్ధపరచడానికి తీసుకొచ్చిన ఆ బండ మీద ఆయన ఎత్తి పెట్టారు. ఆ విషయాన్ని దేవుడు తెలియచేస్తాడు. అంతేకాకుండా శిలువ మీద కూడా తండ్రిని ఎత్తి పెట్టారు. ఈ మాటను దేవుడు ముందుగానే ఆ కరుణాపేట విషయమై చెప్పాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అందుకే జాగ్రత్త. దేవుడు నీకు నాకు ఈ వాక్కులు తెలియచేస్తున్నట్టు మార్పు కోసమే తప్ప అబ్బా సూపర్ వాక్యం అని సన్మానం చేయడం కోసం కాదని గుర్తుపెట్టుకో. ఇవి ఎవరికి దొరకవు, ఎక్కడ వినపడవు, ఎవరు చెప్పరు. దేవుడు నీ కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఆయన పంపుతున్న వర్తమానము. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అందుకే మన జీవితాలు మార్చుకుందాం. కరుణాపీఠం వైపు చూద్దాం, అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూద్దాం. పరిశుద్ధపరచుకుందాం, మార్పులోనికి వద్దాం. ఇంకా నువ్వు నీ జీవితం మార్పు రాకపోతే మారు.
ఇంక నువ్వు భ్రమలో బ్రతకొద్దు, ఇంక నువ్వు ఏదో అన్న ఆలోచనలో ఉండొద్దు. మనము ఏమి ప్రభు కొరకు ఏమీ చేయలా, నేనేమి చేయలా, మీరేం చేశారో తేల్చుకోండి. ఇంత జీవితం, ఈ పరుగు, ఇంత ప్రయాస, ఇన్ని డబ్బులు వేస్ట్, ఇవన్నీ ఎంత ఖర్చు పెట్టినా ఇవన్నీ నేనేం చేయలేదంతే. నేను ఆయన నా కొరకు ఇచ్చిన దాంట్లో ఆయనకి నేనేమీ చేయలా. నేను బైబిల్ పట్టుకొని చెప్తున్నా, నా ప్రభు కొరకు నేనేమీ చేయలా. నా ఆయుష్ అయిపోతున్నా కానీ నేనేం ప్రభు కొరకు ఏమీ, నా కొరకు అన్నీ చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. నా కొరకు అన్నీ చేశాడు. మీరు చేసి ఉంటే దానిలో ఒకవేళ చేసి ఉన్న దేవుడు నీకు చేసిన మేళ్ళుని బట్టి వాటిని మర్చిపో. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. దేవుడు నీకు చేసిన మేళ్ళుని బట్టి నువ్వు చేసిన వాటిని మర్చిపో. దాన్ని నిత్యం జ్ఞాపకం చేసుకోవద్దు. గుర్తుపెట్టుకోండి, దేవుడికి ఏదైనా ఇస్తే, దేవుడు నీకు ఏదైనా అనుగ్రహించినప్పుడు నువ్వు ప్రభు కొరకు తెగించి ముందుకొస్తే, నేను ఇది చేశాను అది ఎప్పుడు చెప్పుకోవద్దు ఎక్కడ కూడా. దానికంటే నీకు ఎక్కువ చేశాడు దేవుడు, అది చెప్పుకో. నేను ఆ దేవునికి ఇచ్చిన దానికంటేను నా దేవుడు నాకు ఎక్కువగా చేశాడని ఎక్కువ చేసిన దాన్ని చెప్పు. నువ్వు బాగుపడతావు, ఆశీర్వదించబడతావు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అందుకే మన జీవితాలు జాగ్రత్త పరచుకోవాలా, జాగ్రత్తగా చూసుకోవాలా. పరిశుద్ధంగా క్రీస్తులో బ్రతకాలా, పరిశుద్ధంగా దేవునిలో జీవించాలా. ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో గొప్ప కార్యాలు, గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు మన పక్షంలో చేస్తాడు. దేవుని స్తుతి కలుగునగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ తండ్రి మనందరికీ ఆ కృపాదండత భాగ్యం అనుగ్రహించునుగాక. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక. ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య నీ గురించి ఎంత ఆశపడుతున్నాడో చూడు. నువ్వింకా నీ జీవితం మార్చుకోవా, ఇంకా నీ బ్రతుకు మార్చుకోవా, ఇంకా నీ తలంపులు, నీ ఆలోచనలు మారవా, నీ బుద్ధి మారదా? ఇంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నా. నువ్వు మారకపోతే నువ్వు నరకానికే నీ పాత్రలు అవుతావు. నువ్వు మారితే నా తండ్రి రాజ్యానికి వారసురాలు అవుతావు. మారు, నీకు అవకాశం ఇస్తున్నాడు దేవుడు. మార్పు జీవితం కొరకు దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. మారడానికి దేవుడికి ఒక అవకాశం ఇస్తున్నాడు. నీకు ఆరోగ్యం ఇచ్చేది, పోషించేది, నీ బిడ్డల్ని చేతికిచ్చేది దేనికో తెలుసా? నువ్వు మారతావని, మార్పు చెంది ఆయన రాజ్యానికి వస్తావని. మారు, నీ జీవితాన్ని మార్చుకో, తలంపులు మార్చుకో, ఆలోచనలు మార్చుకో. స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక. తండ్రి నేను పిలుస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, ప్రభు నేను పిలుస్తున్నాడు. కుమార్తె, కుమారుడా, దేవుడు నేను పిలుస్తున్నాడు. మారు, కరుణాపీఠంలోనికి రా. ఆయన నీ మీద, ఆ కరుణాపీఠం నీ మీద ఉంచబోతున్నాడు. ఆయన నీ మీద వాలబోతున్నాడు. ఆయన నీ మీద ఆసీనుడు కాబోతున్నాడు. నిన్ను కమ్ముకోబోతున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. మారు, 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 మారు. దేవుని సన్నిధికి రా. ఇక నుంచి నీ బుద్ధి, ఆలోచనలు, పాప కంపు జీవితం చచ్చిపోవాలా. అవన్నీ నీలో అవి చచ్చిపోవాలా. నూతనంగా జన్మించు. బల తీసుకునే నీవు నూతనంగా మారు, మారు. ఇది నీకు దేవుడిసిన ఆఖరి అవకాశం కావచ్చేమో కల. నువ్వు మారకపోతే నెక్స్ట్ ఏం జరిగిందో తెలియదు. మారు, సత్యం తెలుసుకో, సత్యం కింద బ్రతుకు. హోలీ స్పిరిట్గా, హోలీ స్పిరిట్, అయ్యా నీకే స్తోత్రం. అయ్యా తండ్రి నీకే స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డ, దేవుడు నీ పట్ల కార్యం చేయాలంటే నీవు మారితేనే దేవుడు కార్యం చేస్తాడు. మార్పులోనికి వస్తేనే దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. నువ్వు మారకుండా దేవుడిని మార్చాలను చూడటం అది అసాధ్యం. నువ్వు మారు, నువ్వు మారాలా. తుమ్మకర్ర మార్చబడింది, తుమ్మకర్ర చెక్కబడింది. తుమ్మకర్ర మార్చి మేలిమి బంగారముతో అమర్చబడింది, అది అతికించబడింది, పొదగబడింది. నీవు కూడా మార్పు రావాలా. నువ్వు కూడా మార్పులోనికి రావాలా. నువ్వు మారాలా.
నువ్వు మారాలా, తండ్రిని అంగీకరించాలా. Glory to God. Hallelujah. 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 మార్పు రావాలా. మార్పులోనికి వచ్చినప్పుడే తండ్రి నీ పక్షంలో కార్యం చేస్తాడు. నువ్వు మారకపోతే దేవుడు ఏ విధంగా కార్యం చేస్తాడమ్మా. అయ్యా నువ్వు మారు ఎవరిని బిడ్డ మారు. నీ తలంపులు మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో. కృపగల తండ్రి నిన్ను దర్శించబోతున్నాడు. హోలీ స్పిరిట్ గాడ్, లార్డ్ జీసస్. అమ్మా ప్రభు ఎవరు నీకు తెలుసు, ఆయనంత గొప్ప దేవుడో నీకు తెలుసు. ఇంకా ఎందుకు నువ్వు పాపము చేస్తూ బ్రతుకుతావు? శరీరము కోసం ఎందుకు పరుగులు తీస్తావు? అల్పకాల సుఖము కొరకు ఎందుకు నువ్వు పరుగులు తీస్తున్నావు? ఎందుకమ్మా నువ్వు పరుగులు తీస్తున్నావు? దేవుని ఉగ్రత నీ మీదకు రావాలని కోరుకుంటున్నావా? ఆయన చూస్తున్న దేవుడు అనే సంగతి మర్చిపోయావా? నిన్ను చూస్తున్న సంగతి మర్చిపోతున్నావా? ఆయన నిన్ను చూస్తున్నాడు, నీ మీద కన్ను దృష్టి కలిగి ఉన్నాడు. ఆయన నువ్వు చేసేది ప్రతీది కూడా ప్రభు చూస్తున్నాడు. ఆయన నిన్ను ఒక్కసారి నువ్వు చేసే పాపము నిలబడ్డే నువ్వు ఏమైపోతావో ఒకసారి ఆలోచించు. మారు నీ తల మార్చుకో, ఆలోచనలు మార్చుకో. బలలో చేవేస్తున్నాం మనం, బలలో చేవేస్తున్నాం. పరిశుద్ధంగా జీవించు, పరిశుద్ధంగా బ్రతుకో, పరిశుద్ధంగా నీ జీవితాన్ని మార్చుకో. పరిశుద్ధమైన బ్రతుకు కావాలా? హోలీ స్పిరిట్ గాడ్, తండ్రి నీకే స్తోత్రం అయ్యా నీకే స్తోత్రం. కన్నీరంతా తుడుచును, కను పాపవలె కాపాడు. కన్నీరంతా తుడుచును, కను పాపవలె కాపాడు. కారు మేఘం వలె కష్టములు వచ్చినను త్వరపడి రమ్ము. కారు మేఘం వలె కష్టములు వచ్చినను ఆలస్యంపక నీవు త్వరపడి రమ్ము. రమ్మనుచున్నారు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నారు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నారు. కన్నీరంతా తుడుచును, కను పాపవలె కాపాడు. కన్నీరంతా తుడుచును, కను పాపవలె కాపాడు. కారు మేఘం వలె కష్టములు వచ్చినను ఆలరించి నిన్ను కాపాడును. కారు మేఘం వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. ఆ కరుణా సంపన్నుడు నిన్ను కాపాడటానికి తీర్మానం చేసుకున్నాడు. ఆ కరుణాపెట్టు మీద ఆశ్రయమైన దేవుడు ఆ కరుణతో నిన్ను కాపాడబోతున్నాడు. మార్పులోనికి రా, అడుగు ప్రభువుని ఎవరు తెలిసి. బలలో చేవేస్తే నువ్వు అపరిశుద్ధంగా నువ్వు బలలో చేతులు వేయొద్దు, పాపిగా ఉన్న బలలో చేతులు వేయొద్దు.
ఈ బలలో చేతులు వేసి మరలా నువ్వు లోకంలో కలిసి బతకొద్దు. ఈ బలలో చేతులు వేసి నీ అలవాట్లు మానుకోపోగా నువ్వు మరలా స్టార్ట్ చేస్తే శిక్ష పొందుకుంటావు. నీకు అర్థము కావటం లేదా? ఇక్కడ ఎవరు ఉన్నారో? నీ కళ్ళు మూతపడ్డాయా? మందగిలినయా? మనిషివే కదా, అర్థము కావట్లే. ఇక్కడ ఎవరున్నారో? మార్పు చెందితే నువ్వు బలలో చేయవేయి, లేకపోతే నువ్వు చేతులు వేయొద్దు. ఏసి శిక్షకు పాత్రులు కావద్దు, శిక్షకు పాత్రులు కావు. దరిద్రము నెత్తిని తెచ్చుకోవద్దు. మారితే నేను బలలో చేతులు వేయి. ఇక్కడి నుంచి నేను ప్రభు కొరకు బ్రతుకుతానంటే నువ్వు చేతులు వేయి, లేకపోతే చేతులు వేయొద్దు. ఇది రొట్టె ముక్క కాదు, ద్రాక్షరసము కాదు. నా కరుణాపీఠం, దేవుని కరుణాపీఠం యొక్క ముక్కది. కరుణాపీఠం యొక్క ముక్క నా తండ్రి యొక్క శరీరం. నువ్వు దాన్ని తీసుకుంటున్నావు, గుర్తుపెట్టుకో. హోలీ స్పిరిట్ గాడ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్న ఈ యొక్క మందిరము రెండవ మందిరముగా ఉన్నది. ఇది మారేడుమిల్లి అడవి ప్రాంతంలో. ఎందుకంటే ఈ ప్రాంతంలో దేవుని మందిరము కట్టాలని ఆశపడుతున్నాను. ఈ ప్రాంతంలో ఇట్లా మందిరం ఈ విధంగా ఉండటం వల్ల ఆరాధన చేసుకోవటం చాలా కష్టమవుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో ఈ యొక్క మందిరము కట్టి దేవుని స్వేచ్ఛగా ఆరాధన చేసుకోవాలని ఆశపడుతున్నాను. కనుక ఈ యొక్క మందిరం కొరకు మీరు ప్రార్థన చేయండి, సహకరించండి. ట్రైబల్స్ ఏరియాలో అడవిలో నిర్మించిన రబ్బుని ప్రార్థనా మందిరం ఇది. ఈ రీతిగా ఇక్కడ ఆరాధన జరుగుతున్నది. ఈ ప్రాంతంలో ఈ విధముగా మేము గుడిసి వేసి చుట్టుపక్కల కర్రలతో ఈ చిన్న మందిరము వేశాం. అయితే వర్షం వచ్చినప్పుడు కారిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినను దీంట్లోనే మేము ఆరాధన జరిగిస్తున్నాం, దీంట్లోనే ప్రభుని గణపరుస్తున్నాం. ఎందుకంటే ఇది దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలోనికి ఈ విధంగా వేయడానికి అవకాశం దొరికింది. దేవుడిచ్చిన ఆ యొక్క అడవిలో ఉన్న ఆ యొక్క చెట్లు కొమ్మలతోనే ఈ మందిరం నిర్మించి ఈ విధముగా మేము ఆరాధన జరిగిస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లా జరుగుతుండగా ఆ లోపలికి అనేకమైన భయంకరమైన పాములు, రకరకాల పురుగులు వచ్చి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆరాధన జరుగుతున్నప్పుడు వచ్చి అవి డిస్టర్బ్ చేస్తున్నాయి. దాన్ని బట్టి ఒకరోజు ఆరాధన చేస్తుండగా పాము వచ్చితే అందరం బయటికి పారిపోవడం జరిగింది. పాములు వస్తున్నాయి. ఒక పాము అయితే రకరకాల పాములు వచ్చి ఆరాధన జరిగే సమయం లోపలికి వచ్చి ఆ కర్రల్లోకి వెళ్ళిపోయి పైనుంచి కింద పడుతూ ఈ విధమైన పరిస్థితుల్లో ఇక్కడ ఆరాధన జరుగుతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అడవి ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని దీనిలో ఈ యొక్క మందిరము పడవేసి మేము చక్కగా ఆ ఒక రేకుల షెడ్ వేయాలని ఆశపడుతున్నాను. పైపులతో ఒక రేకుల షెడ్ వేద్దామని ఆశపడుతున్నాను. ఎందుకంటే చుట్టుపక్కల గోళ్ళ కట్టి రేకుల షెడ్ వేస్తే చక్కగా స్వేచ్ఛగా దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క మందిరానికి రేకులు కావాలి, పైపులు కావాలి, అదే రీతిగా పోస్టులు కావాలి, అంతేకాకుండా బ్రిక్స్ కావాలా, సిమెంట్ కావాలా, ఇవన్నీ అవసరమై ఉన్నది. కనుక ఇవన్నీ ప్రభు సమకూర్చి ఇక్కడ మంచి మందిరం కట్టుబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించండి. ప్రభు మందిరం కొరకు ముందుకు రండి. ఈ అడవి ప్రాంతంలో ఈ ట్రైబల్స్ మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలో ఈ ప్రాంతంలో చక్కటి మందిరం కట్టబడి ప్రభువుని ఆరాధన చేసే కృప దేవుడు అనుగ్రహించలాగిన మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రేకులకో, లేకపోతే పైపులకో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో, ఏదో ఒకటి ప్రభు మిమ్మల్ని ఆర్థికముగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి, మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో ఆర్థికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరిలో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ
అడవిలో వీళ్ళకి ఎవరు తెలియదు, దేవుడు అంటే తెలియదు. అటువంటి ప్రజల మధ్యకు పోయి, ట్రైబల్స్ మధ్యకు పోయి సువార్త అందిస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఇవ్వరు ప్రియా దేవుని బిడ్డలారా, కానుకలు ఇవ్వరు. కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది, పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయనను అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించడం కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణ నిమిత్తమై సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మీరు చూసిన ఈ యొక్క వీడియోస్ నల్లమల అడవి ప్రాంతంలో చెంచుల మధ్య జరుగుతున్న పరిచర్య. ఆ ప్రాంతాలకు పోయి అక్కడ నివసిస్తున్న చెంచులకు దేవుని సువార్త అందించడానికి మేము వెళుతున్నాం. అక్కడ ఆ ప్రాంతంలో బహు భయంకరమైన ప్రాంతం, దారి లేదు, రోడ్స్ కూడా సరిగా లేవు. భయంకరమైన క్రూర జంతువులు తిరిగే ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ నివసిస్తున్న చెంచులకు దేవుని సువార్త అందిస్తున్నాం. ప్రభు చెప్పినట్టుగా మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని దేవుడు చెప్పిన ఆ నోటి ఆజ్ఞను బట్టి మేము ఈ పని చేస్తున్నాం. కనుక ఈ యొక్క మిషనరీ పనిలో మీరు కూడా మాతో పాటు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే అక్కడికి వెళుచున్నప్పుడు వారికి ఏమి ఇవ్వకపోతే వారు మా దగ్గర కూర్చోవటం లేదు, మాతో దేవుని వాక్యములకు కూర్చోవటం లేదు, అదేవిధంగా రావటం లేదు ప్రియా దేవుని బిడ్డలారా. కనుక జ్ఞాపకం చేసుకోండి. వారికి మేము వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి వాళ్ళకి వస్త్రంగాను, లేకపోతే ఏదో ఒక తినే వస్తువులుగాను, లేకపోతే వారికి సరుకులు అట్లాగా ఇచ్చి ప్రతిసారి వారికి దేవునికి దగ్గర చేస్తున్నాం. కనుక ఈ యొక్క మిషనరీ పనిలో మీరు కూడా ఈ యొక్క పరిచర్యకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. నశించిపోతున్న ఆత్మలు, దేవుని ఎరగని వారు మీరు భయంకరంగా ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు, వారికి సువార్త ఎవరు అందించలేరు, వెళ్ళటానికి కూడా సహకరించే సాహసము చేయలేని ఆ యొక్క ప్రాంతాలకు మేము వెళ్ళి నేరుగా అక్కడికి వెళ్ళి దర్శించి ఆ ప్రాంతాల్లో దేవుని సువార్తీకరణ జరిగిస్తున్నాం. కనుక బ్రదర్, ఆ ప్రాంతాలకి సేవకులను పంపిస్తున్నాం. అదే రీతిగా ఆ ప్రాంతంలో దేవుని సువార్తను ప్రకటన చేస్తున్నాం. కనుక ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ ప్రాంతాల్లో ఒక గ్రామాన్ని మీరు దత్తత తీసుకొని ఆ గ్రామానికి పరిచర్య సువార్తను అందించవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఇటువంటి భయంకరమైన పరిస్థితి కలిగిన ఈ ప్రాంతాల్లో సువార్త అందించడం చాలా ఖర్చుతోనూ ప్రయాసతోనూ ప్రాణాలు తెగించి చేసే పని కనుక ఈ యొక్క పనిలో, ఈ యొక్క సువార్తలో మీరు కూడా మాతో పాటు ఈ యొక్క మిషనరీ వర్క్లో మాతో పాటు మీరు సహకారులుగా ఉండవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఈ యొక్క గ్రామాన్ని మీకు ప్రేరేపిస్తే, ప్రభు మిమ్మలను ప్రేరేపిస్తే ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామానికి మీరు సువార్త అందించండి బ్రదర్. ఎందుకంటే మీరు అందించలేకపోయినా, మీరు వెళ్ళకపోయినా మేము వెళ్ళుచున్నాం అక్కడికి సువార్త అందించడానికి. ప్రభు కనుక వెళ్ళేవారిని పంపండి. దేవుని యొక్క కార్యములు జరుగుతాయి. దేవుడు మీ కుటుంబాలు దీవిస్తాడు. మీరు వెళ్ళకపోయినా, సువార్త అందించకపోయినా మేము వెళ్ళి సువార్త అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక ఈ యొక్క పరిచర్యకు మీ వంతు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ యొక్క మినిస్ట్రీని అనగా ఈ యొక్క సువార్తీకరణకు సహకారం అందించండి. ఈ యొక్క మిషనరీ వర్క్లో మీరు కూడా పాలుభాగస్తులై దైవ దీవెనలు పొందండి. మేము మీకోసం ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి.